అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా చేస్తామనేసి కూడా రోజా గారు కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ రోజా గారు ఎందుకండి అలాగంటారు వాళ్ళు? ఏ పదవిలో ఉన్నవాడు 1,00,000 మాట్లాడతారండి. ఇప్పుడు ఎవరినన్నా మాట్లాడమనియండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి కాడే నూరు కట్టేసుకుని వెళ్ళిపోయారా లేదండి? పదవిలో ఉన్నవాడు ప్రతి ఒక్కడు అరుతాడండి. వాళ్ళకి స్వతంత్రం ఉంది కాబట్టి అది అరుతారు. మేము ఫైర్లో ఉన్నాం. ఇప్పుడు ఎవరు మాట్లాడతారండి? ఎవరికాడే ఏమంటారు? సింపుల్ కానీ జనాలు కోరుకున్నారో అవ్వరంటారు. అది కామనే కదా నైజం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగిందండి. మెయిన్ డెవలప్మెంట్ లేదండి, ఉద్యోగస్తులు లేరు. ఆ యొక్క జగన్ గారి ప్రభుత్వం పోవడానికి కారణం మెయిన్ డెవలప్మెంట్ అనేది లేదండి. నేను ఒక సామాన్యుడండి, యథార్థం చెప్తున్నాను. నేను ఇప్పుడు నుంచి కాదు, ఇంచుమించులో 2 years నుంచి నేను జనాలతో చెప్పేవాడిని వాస్తవంగానే. డెవలప్మెంట్ అనేది లేకపోతే ఎవరినన్నా సరే దించేస్తారండి ప్రజలు. ఉద్యోగాలు లేవు, రోడ్లు లేవు. ఎందుకండి? ఎక్కడ ఎందుకు? పిఠాపురం నుంచి రాజమండ్రి కాదండి, సామలకోట దాటిన కాడి నుంచి రోడ్డు ఏమన్నా ఉందండి? ఒక 7 సార్లు ఓడిపోయాను నేను బండి మేంచి, యథార్థంగానే. ఎవడన్నా రోడ్ల మీద దృష్టి పెట్టాలి. డెవలప్మెంట్ అంటే ఎక్కడ వస్తుందండి? ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు, ఉండాలి. డబ్బులు ఏంటండి? డబ్బులు వేయడం అనేది చాలా పెద్ద తప్పు వాస్తవంగా. సోమరు చేయడం. ఇంట్లో మంచి జరిగిద్దండి. అది తిన్నవాడు ఇప్పుడు ఓటుకి ఎంతంత డబ్బు అని పెట్టారండి వీళ్ళు. మళ్ళీ దీని అర్థం మంచి జగన్ గారు డబ్బులు ఇచ్చారు కదా, డబ్బులు ఇచ్చుకుని వేసారండి. ఎంత డబ్బు పంచి పెట్టారు? డబ్బులు తిన్నది ఎప్పుడు కూడా ఆ క్షణం వరకే పరిమితం అండి. ఆ డబ్బులు అయిపోయి అనుకోండి మళ్ళీ మర్చిపోతారు కదా ఎవడన్నా. అది గ్రహించుకోలేదండి మెయిన్ అతను. డబ్బులు వేయడం కదండి గొప్ప, మెయిన్ డెవలప్మెంట్ చూస్తారండి. హైదరాబాద్ ఉందండి ఇవాళ, ఇక్కడ ఉన్న ప్రజలు హైదరాబాద్ వెళ్తున్నారు ఉద్యోగాలు చేసుకోవడానికి. అదే మనం ఇక్కడ ఉంటే మన పిల్లలు మనం ఎదుర్కొంటూ ఉంటారు కదా, అదే ఫ్యాక్టరీలు ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళి 50,000 సంపాదించగలదు. ఇక్కడ 30,000 వచ్చినా సరే మనం ఎదుర్కొంటూ ఉంటారు కదా. తల్లిదండ్రులు అదే కదా కోరుకుంటారు. అది గ్రహించాలి కదండి మెయిన్. అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకవేళ ఇక్కడ నిరుద్యోగ అభివృద్ధి ఉంటే, ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఎలాంటి కంపెనీ దాని పక్కన ఉంటే నా స్నేహితుల ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు చేస్తానని మాట ఇచ్చారండి. చేస్తారనే అనుకోవాలి. ఇప్పుడు ఎవరెవరో వచ్చి ఏదేదో హామీలు ఇస్తేనే వాళ్ళకి ఇస్తాం కదండి. ఒక గట్స్ ఉన్న వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. అతను అన్నారంటే ఇంక నమ్మడానికి అండి, నమ్మాలి కదా. ఇవాళ ప్రపంచం ఏంటి, దేశం అంతా తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు మొన్న నరేంద్ర మోడీ గారి యొక్క సభలో మాట్లాడుతుంటే మనకి ఎంత గర్వం అండి. మా పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడనే తృప్తి మనకు ఉంది కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కప్పటం లేని వ్యక్తి అండి. ఇంకా అతని గురించి ఎంత చెప్పినా మనం తక్కువద్ది. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడడానికి మూల కారణం పవన్ కళ్యాణ్ గారు. కూటమి అనేది ఏర్పడడానికి వీళ్ళ ముగ్గురు కలవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అతనికి ఇచ్చిన సీట్లే త్యాగం చేసి బీజేపీతో పొత్తు కోసం అతని యొక్క ఇచ్చిన సీట్లే త్యాగం చేశారండి. మెయిన్ ఆ యొక్క నిరంకుశ పాలన పోవాలి, ఈ పరిపాలన రావాలనే ఉద్దేశంతో అతను ఒక మెట్టు కాదండి, చాలా కిందకి దిగి చాలా తగ్గి నెగ్గారండి. అది మేము చెప్పుకున్నది. ఇంక ఎంతన్నా చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అతను అంటే అభిమానాన్ని కాదు, అతని వ్యక్తిత్వం నచ్చి. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? గ్రేట్ గ్రేట్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా యువర్ గ్రేట్. అతను ఏదంటే అది అవుతారు. నెక్స్ట్ లెవెల్లో అతను సీఎం కింద చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఒక అభిమాని.